ఇప్పుడు మనం మందార సూచికను ఎలా తయారు చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అలాగే మరి మందార పువ్వును సూచికను ఎలా తయారు చేస్తాము అంటే కొన్ని మందార పూల రేకులను తీసుకుని ఒక బేకర్లో గోరువెచ్చని నీటిలో రేకులను వేయడం జరుగుతుంది. అలాగే ఈ రేకులను ముద్దను కూడా మనం ఈ సూచికగా మనం ఉపయోగించవచ్చు. నీరు పూర్తిగా ఎప్పుడైతే ఊదా రంగులోకి మారే వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ద్రావణాన్ని వడకట్టండి. ఇప్పుడు ఎప్పుడైతే మనం ద్రావణాన్ని వడకడతామో ఆ వడకట్టిన ద్రావణం అనేది మనం ఒక సూచికగా ఉపయోగించవచ్చు. ఈ ఒక పరీక్ష నాళికలో నిమ్మరసం, సోడా నీరు, సున్నపు ద్రావణం, గ్లూకోజ్ ద్రావణం, పంచదార ద్రావణం, సబ్బు నీరు ఇటువంటి వాటిని తీసుకొని ప్రతి పరీక్ష నాళికలో తయారు చేసిన కొన్ని చుక్కల మందార సూచికను మనం కలిపినట్లయితే ఆ పదార్థాల యొక్క రంగుల్లో మార్పును మనం పరిశీలించవచ్చు. ఏ విధంగా పరిశీలించవచ్చు అంటే మందార ద్రావణం, నిమ్మరసం, వెనిగర్ వీటిలో ఈ మందార సూచిక రంగు అనేది గులాబీ రంగులోకి మారుతుంది. అలాగే సబ్బు, సున్నపు నీరు ఈ ద్రావణాల్లో వేసినటువంటి మందార సూచిక రంగు అనేది ఆకుపచ్చగా మారుతుంది. మరి కాబట్టి ఇక్కడ మన ఆమ్లక్షారాల మందార రంగు మారుతుంది. కాబట్టి మనం ఆమ్లక్షార సూచికగా ఈ మందార సూచికను మనం ఉపయోగించవచ్చు. నౌ డిస్కస్ అబౌట్ హైబిస్కస్ indicator. How we can prepare the hibiscus indicator? Take some hibiscus petals, take warm water into the beaker and place the petals in the beaker. Keep it until the water has completely turned into violet color. Filter the solution with strainer. Now hibiscus indicator is ready to test. How we can test with indicators? Take a lemon juice, soda water, lime water, glucose solution, sugar solution, soap water, etc. into test tubes. Add sufficient amount of hibiscus indicator in each test tube. Observe the change of the color, substance and records. Here lemon juice and soda water turns into pink. Soap and lime solutions turns green on adding hibiscus indicator. In acids and bases, the hibiscus indicator change its color. Hence, we can use it as acid base indicator. ఇప్పుడు కృత్రిమ సూచికల గురించి తెలుసుకుందాం. ఖనిజ లవణాలను సంశ్లేషించి కృత్రిమంగా వీటిని తయారు చేస్తారు. కావున వీటిని కృత్రిమ సూచికలు అని అంటాం. ఇందులో ఈ కృత్రిమ సూచికల్లో ప్రధానంగా మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్ వంటి సూచికలు ఉంటాయి. ఈ వివిధ పదార్థాలు మనం తీసుకున్నట్లయితే వివిధ రకాల సూచికలతో వివిధ రంగుల్లోకి మారుతాయి అని మనం అర్థమవుతుంది ఇంతకుముందు సహసూచికలు చెప్పేటప్పుడు. అలాగే మనం కొన్ని రకాలైనటువంటి ద్రావణాలు తీసుకొని వాటిలో మనం ఇక్కడ ఎర్ర లిట్మస్, నీలి లిట్మస్, మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్ ఇటువంటి సూచికలతో మనం పరీక్షించవచ్చు. ఇందులో సహజ హైడ్రోక్లోరిక్ ఆమ్లం, అలాగే సోడియం హైడ్రాక్సైడ్, ఎసిటిక్ ఆమ్లం, ఉప్పు ద్రావణం, పంచదార ద్రావణం, సబ్బు నీరు ఇటువంటి ద్రావణాలు తీసుకొని మనం ముందుగా లిట్మస్ ఎలా మారుతుందో చూద్దాము. ఇందులో నీలి లిట్మస్ అయితే ఆమ్లాల్లో అయితే ఎరుపు రంగులోకి మారుతుంది. ఎర్ర లిట్మస్ అయితే క్షారాల్లో ముంచినట్లయితే నీలి రంగులోకి మారుతుంది. మిథైల్ ఆరెంజ్ ఆమ్లాల్లో ఎరుపు రంగులోకి, క్షారాల్లో అయితే పసుపు రంగులోకి మారుతుంది. మరి అలాగే ఫినాఫ్థలిన్ సూచిక తీసుకున్నట్లయితే క్షారాల్లో ఇది గులాబీ రంగులోకి మారుతుంది. అలాగే క్షారాల్లో ఆమ్లాలలో అయితే ఫినాఫ్థలిన్ రంగులో మార్పు ఉండదు. స్వచ్ఛమైన నీరు, అలాగే ఉప్పు ద్రావణం, పంచదార ద్రావణం వీటిలో ఏ సూచిక రంగులో కూడా మార్పు ఉండదు. ఎందుకంటే ఇవి తటస్థ పదార్థాలు అని మనం ముందుగానే చెప్పుకున్నాం. Synthetic indicators. An indicator prepared from artificial sources is known as synthetic indicator. We use many synthetic indicators like methyl orange, phenolphthalein in our laboratory. How do different indicators change their color in different solutions? To understand this test, let us do one activity. That is, take some of the solutions like dilute hydrochloric acid, sodium hydroxide, acetic acid, salt solution, sugar solution, soap solutions. Here these are the solutions. These are the
these are the solutions, and we observe when we dip red litmus, blue litmus, methyl orange and phenolphthalein. We observe the colors of these strips. Blue litmus turns red in acids. Red litmus turns blue in bases. Methyl orange turns red in acids and yellow in base. Phenolphthalein turns pink in bases but does not change its color in acids. We know the neutral substances: salt solution, sugar solution, and water. These are the neutral substances. All the above neutral substances, the indicator do not change their color. గ్రాన సూచికలు. కొన్ని పదార్థాలు ఆమ్లము లేదా క్షారంతో కలిసినప్పుడు వాటి వాసనలో మార్పు వస్తుంది. మరి ఇటువంటి వాటిని ఏమంటాము అంటే గ్రాన సూచికలు అని అంటాం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఉల్లి రసం కానీ, వెనిల్లా, అలాగే లవంగాల నూనె, ఇటువంటి వాటిని మనం గ్రాన సూచికలు అని అంటాం. ఈ సూచికలను ఎక్కువగా మనం సమ్మిళిత బోధనలో వీటిని మనం ఉపయోగిస్తూ ఉంటాం. Olfactory indicators: substances which change their smell when mixed with acid or base are known as olfactory indicators. Example: onion, vanilla and clove oil. These indicators can be used for inclusive learning. Now universal indicators. Discuss about universal indicator. It is a mixture of different indicators. It shows different colors in different solutions. Unlike methyl orange, phenolphthalein, universal indicator can show the strength of acid or alkaline substance. Here the strength, what is strength of acid or base? Here now we discuss about pH of substances. We use vinegar in our diets, dishes. It does not harm us, but hydrochloric acid is dangerous enough to touch. Why it is so? What makes the hydrochloric acid dangerous than vinegar? Strength of an acid is the reason behind this. The strengths of different acids and bases vary. How can we measure the strength of an acid or base? Strength of acid-base solution is measured in pH scale. This scale is introduced by Sorensen. The range of pH scale is from 0 to 14. pH of acids is less than 7. pH of bases is more than 7. pH of neutral substance is 7. Strength of acids decreases from 0 to 7 and strength of bases increase from 7 to 14. We can test pH different solutions by using universal indicator or pH papers. Let us find pH of different solutions by using indicators. Take dilute hydrochloric acid, vinegar, water, sodium hydroxide and ammonia hydroxide in test tubes. Now take universal indicator or add 2 drops each test tube. You can observe the solution in the test tubes into different colors. Now compare these colors with pH color chart which was given on the indicator table. Try to find pH values or the strength of acid and bases based on the colors they show and write them one of the table. Take some of the substances: dilute hydrochloric acid, vinegar, water, sodium hydroxide and ammonium hydroxide. Change in color of universal indicator and we can find pH value approximately only, strength and nature of these substances. Now let us know some acids and bases and their strengths which are used in our lab. Hydrochloric acid, sulfuric acid and nitric acid are strong acids. Acetic acid, citric acid, oxalic acid are weak acids. Sodium hydroxide, potassium hydroxide are strong bases. Ammonium hydroxide is a weak base. Strong acids and bases are highly corrosive in nature and can cause severe burns.
whereas natural acids are generally weak acids. సార్వత్రిక సూచిక మనం తీసుకున్నట్లయితే ఇది వివిధ రకాల సూచికల మిశ్రమమే సార్వత్రిక సూచిక అని మనం అంటాము. ఈ వివిధ పదార్థాల్లో వేరువేరు రంగులను ఇస్తుంది. ఇది మెథైల్ ఆరెంజ్ ఫినాఫ్థలిన్కు విరుద్ధంగా ఇది ఆమ్లాలు మరియు క్షారాల బలాన్ని సూచిస్తాయి. మరి ఇక్కడ మనం ఆమ్లాలు క్షారాల బలాలను మనం తెలుసుకోవడం కోసం, అర్థం చేసుకోవడం కోసం మనం ఒక పదార్థాల pH విలువల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పదార్థాల pH విలువలు ఎలా ఉంటాయి, మరి మనం ఇక్కడ గమనించినట్లయితే కొన్ని ఆమ్లాలు మనం తీసుకున్నట్లయితే, ఎగ్జాంపుల్ వెనిగర్ తీసుకున్నట్లయితే వెనిగర్ను మనం ఎక్కువగా ఆహార పదార్థాలు ఉపయోగిస్తాం. ఇది ఎటువంటి మనకు హాని చేయదు. కానీ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అయితే మాత్రం చేతితో తాకనంత ప్రమాదకరమైంది. ఎందుకు, మరి దీని గల కారణం ఏమిటి? హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఎందుకు ఇంత ప్రభావాన్ని చూపిస్తుంది, వెనిగర్ అనేది ఎందుకు ఇంత ప్రభావాన్ని చూపించడం లేదు? దీనికి కారణం ఏమిటి అంటే ఆమ్లం యొక్క బలమే దీనికి కారణం. మరి ఇటువంటి ఒక ఆమ్లము లేదా క్షారము బలాలు తెలుసుకోవాలంటే పదార్థాల pH విలువలు మనం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఆమ్లక్షార బలాలను మనం ఏ విధంగా కొలుస్తాము అంటే ఆమ్లక్షార బలాలను మనం pH స్కేల్తో కొలుస్తాం. ఈ స్కేల్ను ఎవరు రూపొందించారంటే సోరెన్సెన్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టడం జరిగింది. ఈ pH విలువలు ఎప్పుడు కూడా 0 నుంచి 14 వరకు ఉంటాయి. ఆమ్లాల pH విలువలు అయితే 7 కన్నా తక్కువ ఉంటుంది, అంటే 0 నుంచి 7 వరకు ఉంటుంది. క్షారాల pH విలువ అయితే 7 కన్నా ఎక్కువ ఉంటుంది, 7 నుంచి 14 వరకు ఉంటుంది. అలాగే తటస్థ పదార్థాల యొక్క pH విలువ ఎంత ఉంటుంది అంటే 7 ఉంటుంది. మరి 0 నుంచి 7కు వెళ్తున్న కొలది పదార్థము ఇక్కడ ఆమ్ల స్వభావం అనేది తగ్గుతూ ఉంటుంది, మరియు 7 నుంచి 14 వెళ్ళే కొలది క్షార గుణం పెరుగుతూ ఉంటుంది. వివిధ పదార్థాల యొక్క pH విలువలు మనం ఇక్కడ యూనివర్స్ సూచిక ఇటువంటి వాటితో మనం పరీక్షించవచ్చు. మరి వివిధ రకాలైనటువంటి ద్రావణాల యొక్క pH విలువలను మనం ఎలా కనుక్కుంటామో ఒకసారి చూద్దాం. ఈ కృత్యంలో మనం కొన్ని రకాల పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం, వెనిగర్, నీరు, సోడియం హైడ్రాక్సైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఇటువంటి పదార్థాలు తీసుకోవాలి. తీసుకొని వీటినన్నింటినీ కూడా పరీక్షణాళికల్లో తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పరీక్షణాళికల్లో కూడా 2 చుక్కల యూనివర్సల్ సూచికను మనం కలిపినట్లయితే ఇక్కడ ఈ అన్ని పరీక్షణాళికల్లో కూడా ద్రావణాల రంగు మారుతుందా లేదా అనేది మనం గమనించవచ్చు. ఈ ఏ రంగులోకి ఏది మారింది అనేది మనం తెలుసుకున్న తర్వాత ఇక్కడ pH రంగుల పట్టి ఒకటి ఉంటుంది. ఆ pH రంగుల పట్టితో ఏ రంగులోకి మారిందో చూసుకొని ఆ రంగు యొక్క pH విలువను మనం ఎస్టిమేషన్ వేస్తూ మనం రాయవచ్చు. సో ఈ పట్టిక ఆధారంగా సార్వత్రిక సూచికలో వచ్చిన రంగు ఏ విధంగా మారింది, pH విలువ సుమారు ఏ విధంగా ఉంటుంది, మరి ఎప్పుడైతే pH విలువ బట్టి బలం ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ ఈ టేబుల్లో రాయవలసి ఉంటుంది. దీన్ని మనం గమనించినట్లయితే హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం మొదలైనవి బలమైన ఆమ్లాలుగా మనం చెప్పవచ్చు. ఎసిటిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లం, అలాగే యాక్సాలిక్ ఆమ్లం ఇటువంటివన్నీ కూడా బలహీనమైన ఆమ్లాలు అని మనం చెప్పవచ్చు. అలాగే సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ ఇటువంటి బలమైన క్షారాలు ఇవి. అమ్మోనియం హైడ్రాక్సైడ్ అయితే బలహీనమైన క్షారంగా మనం ఈ pH విలువ ఆధారంగా మనం చెప్పవచ్చు. బలమైన ఆమ్లాలు అలాగే క్షారాలకు క్షయం చెందించే స్వభావం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఇవి మన శరీరాన్ని మీద పడితే ఇవి గాయాన్ని ఏర్పరుస్తాయి. కానీ సహజ ఆమ్లాలు అయితే మాత్రం చాలా బలహీనంగా ఉంటాయి.